కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, లైసెన్స్ పేరుతో వ్యాపారులపై భారం మోపడం దుర్మార్గమన్నారు. 9 ఏళ్ల పాలనలో అసమర్థత, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్న ఆయన, కుటుంబ అవినీతి, కమిషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయని ఆరోపించారు. అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్, ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని లేఖలో విమర్శించారు. గతంలో అభివృద్ధి ఛార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారని గుర్తు చేశారు. మళ్లీ 2 నెలల విద్యుత్ బిల్లులు డిపాజిట్ పేరుతో పేదవారి జోబుకు చిల్లు పెట్టడానికి సిద్ధమయ్యారన్నారు. బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరలకు కరెంటు కొని ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారని లేఖలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వస్తున్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నా, అలాగే వ్యాపారాల నిర్వహణకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.